హాయ్ అండి, అనదర్ బ్యాంగిల్స్ వీడియో అనమాట. ఎప్పుడు ఒకేలాగా ఇలానే ర్యాప్ చేస్తే ఏం బాగుంటుంది, చుడితే ఏం బాగుంటుంది. సో అందుకని ఇలాగా ఇది ఒక డిఫరెంట్గా మొత్తం ఒకటే గాజుది. దీనికి ఈ మధ్యలో ఇలా ముత్యాలు పెట్టేసేసి హాఫ్ ముత్యాలు ఉంటాయి కదా, అవి పెట్టి అంటించేసాను. అంటిస్తే ఇది ఒక బ్యాంగిల్ కింద అయిందనమాట. ఇప్పుడు దీన్ని ఎలాగా అందంగా చైన్ స్టోన్ లైన్ చైన్, గోల్డ్ బాల్ చైన్ తోటి దీన్ని డెకరేట్ చేయబోతాను అనమాట. ఇప్పుడు ఎలాగా చేస్తారనేది వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే వీటికి 6 బ్యాంగిల్స్ కావాల్సి ఉంది. సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలా హెవీ లుక్గా ఉంటుంది. దీని పక్కన సన్న బ్యాంగిల్స్ ఇలాంటివి వేరే కలర్తో మనం పేరప్ చేసుకోవచ్చు. మన దగ్గర బ్యాంగిల్స్ ఉండాలి కానీ మనం ఎలాగన్నా వాటిని అందంగా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాంటి 3 బ్యాంగిల్స్, ఇదిగోండి ఈ 3 బ్యాంగిల్స్ని ఇలాగా అంటించుకోవాలన్నమాట. ఎలా అంటించుకోవాలనేది చూపిస్తున్నాను. ఆ తర్వాత డిజైన్ కూడా చూపిస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ 4 or 5 minutesలోనే ఉంటాయి మోడల్స్ అన్నీను. ఇలా అయితే చుట్టడం వచ్చు కదా అందరికీను. సింగిల్ కలరే కాబట్టి మీకు ఈ మొత్తానికి ఒక దారపు రీల్ అయితే సరిపోతుందండి. సో జాగ్రత్తగా చూడండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్కి అయితే ఇలా సెట్ చేశాను. ముత్యాలు మధ్యలో పెట్టేసేసి అలానే ఇంకో బ్యాంగిల్కి ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇవైతే 4 కట్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవన్నమాట. వాటికి థ్రెడ్ ర్యాప్ చేసేసాను. ఇప్పుడు ఒక 5 చోట్ల ఇలాగా గ్లూ అప్లై చేసేసి ఈ హాఫ్ బీడ్స్ ముత్యాలు ఉన్నాయి చూసారా, అవి పెట్టాను. ఆ ప్లేస్లో మీరు వేరేది ఏదైనా ఇలాగా మిడిల్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఈ ముత్యాలు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ముత్యాలు పెట్టాను. మీరు ఇంకొంచెం కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఇంకేమైనా కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇవి కొంచెం వెడల్పుగా ఉన్నాయని నేను ఇవి పెట్టాను. ఇప్పుడు వీటి మీద మళ్ళీ గ్లూ అప్లై చేసేసి ఇప్పుడు బ్యాంగిల్ పెట్టాలన్నమాట. ఈ బ్యాంగిల్స్ అన్నిటికీ ముందుగా నేను మనకి ఏ కలర్ అయితే ఇష్టమో ఆ కలర్ తోటి ఇలా ర్యాప్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇలాగా మూడిట్లని ఈ ఫెవికాల్ అంటించేసేసి ఈ ముత్యాలు పెట్టేసేసి దాని మీద ఈ థ్రెడ్ బ్యాంగిల్ పెట్టేసేసి మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ముత్యాలు పెట్టేసేసి మళ్ళీ థ్రెడ్ బ్యాంగిల్ పెట్టుకోవాలన్నమాట. ఇది ప్రాసెస్. ఇలా గ్లూ అప్లై చేసేసి ముత్యాలన్నీ పెట్టేసి గాజులన్నీ పెట్టేసేసిన తర్వాత డ్రై అయిన తర్వాత ఈ ముత్యాలు కనపడకుండా మళ్ళీ మనం థ్రెడ్తో ర్యాప్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే మోడల్ కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సైడ్ బ్యాంగిల్స్ కానీ మిడిల్లో కానీ వేసుకోవచ్చు. లేకపోతే సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటారు కదా కొంతమంది, అలాంటి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. మ్యాచింగ్ బ్యాంగిల్ లెక్క అనమాట. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు సెకండ్ బ్యాంగిల్ పెట్టేసాము. ఇప్పుడు థర్డ్ బ్యాంగిల్ కూడా పెట్టడానికి ముత్యాలు పెట్టేసి గ్లూ అప్లై కూడా చేసేసి ఇలా థర్డ్ బ్యాంగిల్ కూడా పెట్టేసాను అనమాట. ఇక్కడ ముత్యాలు ఒకే లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలి. 2 ముత్యాలు పెట్టాం కదా. ఇప్పుడు ఒక బ్యాంగిల్కి నేను థ్రెడ్ ఇలాగా చుట్టేసేసాను అనమాట. ఎలా చుట్టాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ కొంచెం గ్లూ అప్లై చేసేసి వెనకాల వైపు ఇక్కడ మనం థ్రెడ్ చుట్టు పెట్టుకుంటాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టేసేసి ఈ ముత్యాలు కనబడకుండా మనం ఎలా అంటించామో తెలియకుండా దీనికి చుట్టూతూ ఇలా చుట్టేసుకోవాలి. ఈ ముత్యాలు అనేది బయటకు వస్తున్నాయి కదా అని అనుకోవచ్చు. మనం ఇది థ్రెడ్ ర్యాప్ చుట్టేసేసిన తర్వాత దీనిపైన డిజైన్ అంటే మళ్ళీ మన కుందన్స్ కానీ స్టోన్స్ కానీ అంటించుకోవచ్చు. అది అంటించుకుంటాం కదా, సో మనకి ఏమీ ఎత్తుగా అనేది కనిపించదు అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక 4-5 చుట్లు చుట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. అంతేనండి. ఇదిగోండి ఇలాగ మొత్తము కూడా అంతే. ఇప్పుడు మళ్ళీ గ్లూ అప్లై చేసేసి వెనకాల వైపు ఎక్కడైతే మనం స్టార్ట్ చేసామో అక్కడ ఇలా గ్లూ అప్లై చేసేసి అంటించేయచ్చు. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా ఎక్కడ మనం ముత్యాలు అంటించుకున్నామో అక్కడ ఇలాగ ఫుల్గా పెట్టేసేసుకొని థ్రెడ్ ర్యాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు వాటి మీద నేను ఇలాగ మళ్ళీ ముత్యమే పెట్టి దాని చుట్టూతో స్టోన్ లైన్ పెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఫెవికాల్తో అంటిస్తున్నాను.
కొంచెం ఇవి డ్రై అవడానికి టైం పట్టిద్ది అనమాట ఫెవికాల్ అయితే. అదే B7000 గమ్ అయితే తొందరగా డ్రై అయిపోతుంది, ఇసుకిచ్చదు తొందరగా. నేను అదే అబ్జర్వ్ చేశాను. సో ఇక్కడ నేను ఎలా ఫేస్ చేశాను అనేది మీకు కూడా చూడొచ్చు. బట్ వీడియో తీస్తాను, మళ్ళీ ఎందుకు తీసేయటం, మీకు ఉపయోగంగా ఉంటుందిలే అని చెప్పి పెట్టేశాను. ఇక్కడ ఫెవికాల్ తొందరగా స్టిక్ అవ్వదండి, అంటే ఇంకా కొంచెం టైం పట్టిద్ది, 1 or 2 hours. సో అది డ్రై అయ్యే వరకు మనం దాన్ని కదలకుండా ఉంచాలన్నమాట. మళ్ళీ కదిలితే డ్రై అయిపోతే పక్కకి జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ మీకు క్లమ్జీగా అనిపించవచ్చు, బట్ డ్రై అయిపోయినాక ఈ ఫెవికాల్ అనేది కనిపించదన్నమాట. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చింది. అదే ఇక్కడ నేను B7000 గమ్తో అంటిస్తాను చూడండి. ఇది డ్రై అయిపోయినాక ఇలాగ వచ్చేస్తుంది. ఇక్కడ నేను దీనికి B7000 గమ్ తోటి అంటిస్తాను చూడండి, ఎంత క్విక్గా తొందరగా అంటుకుపోతుందో. ఇప్పుడు సేమ్ నేను ఫెవికాల్ తోటి ఈ ముత్యాలు అంటించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ముత్యాల చుట్టూ ఈ స్టోన్ లైన్ అనేది పెడుతున్నాను అనమాట. ఈ స్టోన్ లైన్ ఏంటంటే నేను కావాల్సినంత కట్ చేసి పక్కన పెట్టేశాను అనమాట. చుట్టూ ఎంత పడుతుందో అంత, అందుకనే ఈజీగా అయిపోతుంది. అలానే ఈ గోల్డ్ బాల్ చైన్ కూడా అలానే కట్ చేసి పక్కన పెట్టేసేసుకోవచ్చు, బట్ అది తొందరగానే కట్ అయిపోతుందని చెప్పి నేను కట్ చేయలేదు. ఈ స్టోన్ చైన్ మటుకు ఎన్ని కావాల్సి వస్తే అన్నీ ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా దీని చుట్టూ ఈ స్టోన్ చైన్ కూడా పెట్టేసేసి అక్కడ కట్ చేసేసేయడమే. కత్తెరతోనే కట్ అయిపోతుంది, మళ్ళీ వేరే ఏమీ యూజ్ చేయవసరం లేదు. చూడండి ఎంత తొందరగా స్టిక్ అయిపోయిందో. ఈ విధంగా ఈ థ్రెడ్స్ మీద మొత్తం అన్నిటికి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీని బట్టి వీటితోటే డిజైన్ చేసుకోవాలి అన్న అవసరం లేదు. స్టోన్స్తో కూడా, కుందన్స్తో కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ మోడల్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్